హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పొలానికి అయితే వెళ్ళాను అనమాట. చూసారా ఎలా ఉందో? ఇవన్నీ వరి నాటుతున్నారనమాట, చుట్టూరు పొలాలన్నీ కూడా. అందుకనేసి నేను ఎప్పుడు వెళ్ళలేదనేసి వెళ్ళాను. చూడండి ఎంత వాటర్ ఎట్లా ఉన్నాయో. దీంట్లోనే నాటుతారు అనుకుంటే ఇదేదో దున్నిచ్చి నాటుతారనమాట. ఇలా నాటుతారు. అవి పొలాల చుట్టూరు ఉన్న గట్లు కానీ ఏమి అంత మంచిగా ఏం లేవు. మెయిన్ గట్లు ఉంటాయి కదా, అవేమో బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. చిన్న చిన్న గట్లు అయితేనేమో అది జారిపోతూ ఉన్నాను అనమాట. మా అత్తయ్య మా మామయ్యకి అలవాటే కాబట్టి వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేనైతే వీడియో షూట్ చేసుకుందాం అనేసి ఉన్నాను. కొంతమంది అయితే పొలాలన్నీ నాటేశారు. ఏంటంటే మా పొలాలు కొంచెం మధ్యలో ఉండటం వల్ల ముందు వాళ్ళు ఏమన్నా పొలం నాటితే మనమైతే వెళ్ళలేం కదా, అందుకనేసి మాదైతే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వరి తీసుకోవడం అవన్నీ కష్టమవుతాయి అనేసి ఏదో అందరం తలా ఒక చెయ్యేస్తే పని అయిపోతుంది కదా అనేసి వెళ్ళానమాట నేను కూడా. ఇక్కడ పొలం వాళ్ళకైతే భోజనం అయితే మనమైతే అరేంజ్ చేయాలన్నమాట. అదే మా అత్తయ్య వాళ్ళు వంట అయితే చేసుకొనేసి తీసుకొని వచ్చేసింది అనమాట. మా అత్తయ్యతో నేను వస్తానన్నాను, నువ్వు రాలేవన్నారు. బట్ ఎప్పుడొకసారి రావాలి కదా, ఇదేమి ప్రపంచంలో ఏదో వింత కాదు కదా, నేను వస్తానని చెప్పేసాను. ఇంకా అట్లా అయితే వస్తాను. 2-3 టైమ్స్ అయితే జారైతే కింద పడిపోయాను. ఇంకా అవి షూట్ చేసుకోలేదు, అంటే అంత ఫుల్ వాటరే ఉందన్నమాట. మాకు వే ఎక్కడ లేదు. నేను ముందు చూపిస్తాను అనమాట. ఇక్కడ ముందు పొలాలన్నీ చూసారా, ముందు పొలాలన్నీ కూడా ఫుల్ వాటరే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ లోపల నుంచి ఇలా నడుచుకుంటూ రావాలి. అందులో 3-4 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఇది నాటుతారా లేదా అనేసి వరి కొంచెం డౌట్గానే ఉందన్నమాట. అప్పటికే ఇంకా నారు అనేది ముదిరిపోతుంది, ఏదో గడ్డి ఏదో వస్తుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడన్నీ నేనైతే షూట్ చేసుకుంటున్నాను. కొంచెం అక్కడ ఏదో కొంచెం నిల్చోనికి స్పేస్ బాగానే ఉందనేసి నేను అన్నీ షూట్ చేసుకుంటున్నాను. పక్కన పొలాలలో అయితే మొత్తం వరి అయితే చుట్టూరా నాటేశారు. ఇంకా మిడిల్ ఈ వాటర్ ఉన్నది వరకు మాత్రమే మా మామయ్య వెళ్ళదనమాట. ఇంకా ఇక్కడ అయితే కూలి వాళ్ళకి అన్నం భోజనం పెట్టేసి నేనైతే షూట్ చేసుకుంటున్నాను. మా అత్తయ్య వాళ్ళు అయితే భోజనాలన్నీ పెట్టేశారనమాట. చాలా సరదాగా పని చేసుకుంటున్నారు వాళ్ళైతే. మంచిగా కబుర్లు ఆడుకుంటూ ఊర్లో విషయాలన్నీ డిస్కషన్ చేసుకుంటూ మంచిగా సరదాగా పాటలు పాడుకుంటూ పని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, కానీ లైఫ్ని మంచిగానే ఎంజాయ్ చేసుకుంటూ బాగా అయితే చేసుకుంటున్నారు. ఎవరైనా రైతులు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైనా అన్నం పడేస్తా అంటే మాత్రం అసలు ఊరుకోవద్దు. ఎంత కష్టపడతా అన్నారంటే నేను ఇక్కడికి వచ్చి చూసేదాకా నాకు అర్థం కాలేదనమాట. మోకాళ్ళ లోతుల్లో వాటర్ ఉన్నాయి, లోపల తేళ్ళు జర్లు, మాకైతే పాము కూడా కనిపించాయి నీళ్ళల్లో తేలాడుతూ. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తా అన్నారు. వరి నారు పీకేటప్పుడు కూడా అది కలుపు మొక్కలు ఏవి ఉంటాయంట, వాటిలలో తేలు అవి అయితే నాకు 2 సార్లు కొండ తేలు కనిపించాయి. అవి కుడితే చాలా డేంజర్ అనమాట. అవన్నీ చూసి నిజంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మనం కూడా ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తాం అనిపించింది నాకు. ఇది ఫస్ట్ రోజు అనమాట. పౌర్ణమి నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశారు నాటడం అవన్నీ కూడా. నేను మా అత్తయ్య మా మామయ్య వెళ్ళామన్నమాట పొలానికి అయితే. ఇంకా మా మామయ్య పొలం అంతా చూసుకుంటా ఉన్నారు. మా అత్తయ్య అయితే వాళ్ళకైతే భోజనం వండేసుకొని పొలంలోకి వచ్చామన్నమాట. నేను లోపలికి వస్తానంటే షూట్ చేసుకుంటానంటే సరేనని రమ్మన్నారనమాట. ఇక్కడ వరి మొక్కలు ప్లస్ కలుపు మొక్కలు 2 మిక్స్ అయి ఉన్నాయి. నాకు తెలియలేదు, ఇక్కడ మధ్యలో వదిలేసి వెళ్ళారు కదా, వాళ్ళకి ఎందుకు శ్రమ అని నేను అవి పీకుతా అన్నాను. మా మామయ్య వచ్చని చెప్తా అన్నారు, అవి పీకేవి నువ్వు పిచ్చి మొక్కలు, అవి కాదు వరి మొక్కలు అనేసి చెప్తా అన్నారు అనమాట. అంటే వరి మొక్కకి దీనికి ఇంత డిఫరెన్స్ ఉందా అన్నారు. అంటే 2 ఒకేలాగా అనిపించాయి, నాకు ఎప్పుడు తెలియదు. 2 ఒకేలాగా అనిపించాయి. నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఫన్నీ అన్నీ నేను లోకేష్ వెళ్ళినవి. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ డే అనమాట. ఇవన్నీ షూట్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే తర్వాత నేను మొబైల్ అయితే క్యారీ చేయలేదు.
ఇక్కడైతే ఈ వరి కట్టలన్నీ కట్టేసి ఒక పట్ట మీద అన్ని కట్టలన్నీ అంటే ఒక్కొక్కటైతే కష్టం కదా, అవన్నీ తీసుకొని వెళ్ళేసి అదే ఆ కట్టలోకి అన్నీ విసిరేస్తా అన్నారనమాట. నేను కూడా బాగానే హెల్ప్ చేశాను. ఒక 2 minutes ఏమో షూట్ చేసేసి ఇంకా పెట్టేశాను అనమాట. ఎక్కడ మొబైల్ కింద పడిపోతుంది అనేసి, అంటే ఇది ఒక గుర్తుగా ఉంటుందనేసి నేను ఇలా తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఇలా వేసేస్తే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చేసి అంటే అక్కడక్కడే వేస్తారంట కట్టాలన్నీ, అవన్నీ వాళ్ళు నాటుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకా మా చేనుకి ముందు కొంచెం ముందులో ఇక్కడ అంతా కంచె వేసేసి లోపల మ్యాంగోస్ మళ్ళీ ఇంకా ఇవే చెట్లు అయితే నాటారు. ఇక్కడ నాకు పుట్టగొడుగులు అనిపించాయి, అదే షూట్ చేసుకుంటున్నాను. ఇది వెళ్ళే దారి కొంచెం డేంజర్గా అనిపించింది, ఎందుకంటే పాము ఒకసారి కనిపించింది, తర్వాత ముంగీస్ ఒకసారి కనిపించింది. ఫుల్ చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ కూడా. అందువల్ల ఏమో నాకు అలా కనిపించాయి, నాకు కొంచెం భయం వేసింది. బట్ మనం ఏం చేస్తాము, ఇంక ఇక్కడ ఇదేనమాట అది రోడ్డు, ఇదంతా చెట్లేనమాట. కొంచెం భయం వేసినా ఇంకా తప్పదు కదా, ఎవరి పని అయితే వాళ్ళు బిజీగానే ఉన్నారు. ఇక్కడైతే ఇటు రోడ్డుకి ఆపోజిట్ సైడ్ అయితే ఇక్కడ మామిడి తోట, పక్క వరి అన్నీ నాటారనమాట. అన్నీ షూట్ చేసుకుందాము అనేసి నేను ఎంచుకొని ఉన్నాను. ఇంకా అంటే నేను కళ్ళారా చూశాను అనమాట, ఇంత కష్టపడతా అన్నారు, మనము దీనికోసము ఏవో నేర్చుకొని ఏవేవో చేస్తా అన్నాము. బట్ వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు హెల్పింగ్గా ఉంటే పేరెంట్స్కి మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరైనా పేరెంట్స్ వ్యవసాయం చేస్తా అంటే మీరైతే కొంచెం వాళ్ళకైతే హెల్ప్ చేయండి, వాళ్ళకి కొంచెం భరోసా ఉంటుంది. కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. బట్ సపోర్టివ్గా మనం ఉంటే మనం కూడా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కొన్ని పంటలు ఉంటాయి అలా వేసి వదిలేయచ్చు, బట్ ఇలాంటి పంటలు ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి. చూశారు కదా మా మామయ్య వాళ్ళు ఎంత కష్టపడతా అన్నారో. ఆ వరి అవన్నీ మోసుకుపోవడము వేరే గట్టు అనమాట. అది నేనైతే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను కూడా వాళ్ళతోటే వర్క్ చేస్తా అన్నాను. అలాంటప్పుడు వేరే వాళ్ళని వీడియో అని ఫోకస్ ఏం చేయలేదు, అందరూ కూలి వాళ్ళు వచ్చారు కదా. అంతేనండి ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో నేను లోకేష్ అయితే పొలం వెళ్ళాము, కంటిన్యూస్గా 3 days అయితే వెళ్ళాము. అంటే మా మామయ్య చేసేది అంటే వాళ్ళ వయసు అయిపోయింది, కొంచెం కష్టపడటం అనిపించదు కదా వాళ్ళకేమో, వద్దనిపిస్తుంది. బట్ మనమేమో ఆపుగా ఉండాలి కదా. అంతేనండి ఈ వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్.